మరి మా జీవితంలో ఈ 2026 సంవత్సరం, 25 సంవత్సరం అంతటిని దేవుడు మమ్మల్ని కాచి కాపాడి 26 సంవత్సరంలో మొదలుపెట్టి 3 నెలలు గడుస్తుండగా, మొదటగా అన్నగారు ప్రార్థనకెళ్తున్నప్పుడు, చర్చికెళ్తున్న సమయంలో 3 వాక్యాలు మా పట్ల మరి నెరవేరుతాయని అన్నగారు వాక్యాన్ని చెప్పారు. దాంట్లో 2, 3 అంశాలు గూడా ఆ 3 నెలలు తిరగముందుకే నిజమయ్యేటట్టుగా మాకు 2 గూడా నెరవేరాయని జెప్పి దేవునికి మేము కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. అన్నగారు అన్నట్టు మోసెస్ బ్రదర్ అన్నట్టు జరిగితేనే గాదు, దేవుడు చేస్తేనే కాదు, చేయవలసిందైనా సరే ఒకవేళ తప్పిపోయినా గూడా దాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్న విషయాన్ని చెప్పడమే సాక్ష్యమని. అదే విధంగా నా జీవితంలో గూడా గొప్ప విషయాలు దేవుడు ఎన్నో ప్రాణాలను కాపాడినటువంటి సైతం విషయాలు ఎన్నో జరిగాయి. అది మీ అందరికి కూడా నేను దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు కూడా ఎంతో మాటలు చేశారు. దాని విషయంలో దేవుడి చిత్తం ఎట్లా ఉందో అట్లా ముందుకెళ్తున్నాం. అదే విధంగా బండి నేను కొత్త బైక్ తీసుకోవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ దాదాపు 2 కిలోమీటర్లు, 5కి ఒక్కొక్కసారి 7, 8 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ బ్యాగ్ వేసుకుని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి మా జీవితంలో. అదేవిధంగా మా వైఫ్ వాళ్ళు కూడా వాళ్ళు బైక్ ఇవ్వాలని ప్రాధేయపడగా వాళ్ళు కూడా కనికరించేటట్టుగా వాళ్ళ మనసును దేవుడు కరిగించినందుకు మరి ఎవ్వరిపైన కూడా ఆధారపడకుండా నేను ఈరోజు ఒక మంచి కొత్త బైక్ను దేవునికి చిత్తాన్ని బట్టి తీసుకోవడం జరిగింది. దానికి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా అన్నగారు వారి నోటి ద్వారా పలికినటువంటి 3 అంశాలు కూడా మా జీవితంలో నెరవేరుతాయని బలంగా మేము దేవుని పట్ల విశ్వాసం ఉంచి ముందుకెళ్తున్నాము. దేవుడు మా పట్ల కూడా ఎన్నో సార్లు కలిగినటువంటి అంశాలను బట్టి మేము సంతోషిస్తున్నాము. ఈరోజు మరి బైకు తీసుకొని అన్నగారి చేతుల మీదుగా ప్రార్థన చేపించుకున్నాము. అన్నగారు కూడా చక్కటి వాక్యాన్ని కూడా బైక్ విషయంలో మాకు ఎల్లప్పుడూ దేవుడు తోడుంటాడు తమ్ముడు అని చెప్పి ఈరోజు చెప్పడంతో ఎంతో మాకు సంతోషంగా, మొట్టమొదటి మేము బైకు నిన్న కొనగానే ఈరోజు అన్నయ్య వల్ల మీ హస్తంతో ప్రార్థన చేయాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇదే గొప్ప మేలు. మరి మా వైఫ్ నేను కూడా ఎంతో ఇబ్బంది, పక్క వాళ్ళను వీళ్ళను బైక్ అడుక్కొని, అది కూడా ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు ఒక అతనైతే దాదాపు 6 నెలల నుంచి నాకు బండి ఇస్తుందన్న. 6 నెలల నుంచి డైరెక్ట్ అతని బండి నాకు ఇచ్చేసిండు. అతనికి అవసరం ఉన్నప్పటికి కూడా 6 నెలల నుంచి దాదాపు బండి నాకే ఇచ్చేసి నీకు వెళ్ళినప్పుడు ఈ తమ్ముడు అని ఇవ్వడం, అది కేవలం దేవుడు కృప. అదే విధంగా చేసినటువంటి ప్రార్థన కూడా వాళ్ళ మనసులు కరిగించి, మా వైఫ్ వాళ్ళ బంధువుల వాళ్ళ మమ్మీ వాళ్ళ మనసును కరిగించి, ఏది కూడా దేవుని చిత్తం లేని ఏది కూడా కాదని గొప్పగా నమ్మే వ్యక్తులం మేము. అదే విధంగా ఎంతో ప్రార్థనలు, ఎంతో వేదనలతో, బాధతో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఉదయం పూట శైలి కూడా మీకు కలుస్తుంది. ఉదయం మార్నింగ్ 3 గంటలకు కూడా తన ప్రార్థనలు బట్టి కూడా మేము ఈరోజు మాకు హైదరాబాద్ లో ఒక చక్కని బైక్ కొనాలని ఉన్నప్పుడు కూడా పరిస్థితులు లేకున్నా కూడా ఒక చక్కని బైక్ దేవుడు ఇచ్చినందుకు మేము ఎంతో ఆనందిస్తూ, దేవుడు మా పట్ల చేసినటువంటి మిగతా 2 అంశాల బట్టి కూడా ఇక చేస్తాడని మేము నమ్ముతూ, అన్నగారి వాక్యాన్ని బలంగా విశ్వసిస్తూ నా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించుగాకని కోరుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రభు వారి జీవితాలు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగానే ప్రవచించినట్లుగా, పలికినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితంలో అడుగడుగున జరిగిస్తున్నాడు. దాని వెహికల్ విషయంలో, అలాగే ఒక్కొక్క జాబ్ విషయంలో కూడా మెరకల్ అనేదే చెప్పాలా. మరి తనకు జిహెచ్ఎంసీలో మరి ఒకసారి కలిసి వారికి ఒక సంతకం చేసి సోమవారం నుంచి మరలా రా అని చెప్పడం, 3 సంవత్సరాలు పోకపోయినా అతను కనికరపడి నీ జాబ్ నీకే ఉంది, నువ్వు రావాలని చెప్పడం కూడా ఒక అద్భుతమైన మరి కార్యమే. అలాగే ఒక మంచి ఆరోగ్యాలు దేవుడు కుటుంబానికి అనుగ్రహించిన గాక. ముఖ్యంగా వెహికల్ విషయంలో కూడా తమ్ముడు చర్చికి రావడానికి అనేక సార్లు అక్కడక్కడ 2 వీలర్ వెహికల్ని బుక్ చేసుకొని మరి ఒక్కడ కూడా ఎంతో దగ్గర 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం నుంచి నడిచి వచ్చేవాడు. ఒక్కొక్కసారి అయితే మరి ఉదయకాలం 9 గంటల కంటే 8 గంటలకు అట్లా లేచి మరి మందిరం దగ్గరికి
నడుచుకుంటా వాళ్ళని వీళ్ళని లిఫ్ట్ అడిగి మందిరానికి వచ్చేవాడు. నిజంగా ఒక అద్భుతమైన సాక్ష్యం. అడుగడుగున విశ్వాసం ఇచ్చాడు. అలాగే చెల్లె కూడా మరి వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారు. కొన్ని మరి వ్యతిరేకతలు జరిగిన, కొన్ని కష్టాలు జరిగిన, మరి నష్టాలు జరిగిన, అవమానాలు జరిగిన విడిచిపెడతలేరు దేవుని. విశ్వాసం ఎదుగుతున్నారు. మరి విశ్వాసం ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఇంకా ప్రభుని ప్రేమించాలా, ఇంకా ప్రభుకై సమర్పించుచున్న కొలది, అంటే సమర్పించుకుంటున్న కొలది మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కుటుంబంలో కూడా, ఉద్యోగ విషయంలో కూడా, అలాగే కుటుంబ విషయంలో కూడా అనేకమైన మేళ్లతో ఆ కుటుంబాన్ని ప్రభు నింపి చక్కటి వెహికల్, ఒక మంచి వెహికల్ తమ్ముడికి ఇచ్చినందుకు కూడా మనసారా దేవుని స్తుతిస్తున్నాను. తమ్ముడి చేతులు పెట్టి ప్రతిసారి చెప్పాను, తమ్ముడు ఈ కార్యం తప్పక దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఉంది. ఈ సంవత్సరం 3 కార్యాలు చూస్తారని చెప్పాను. తప్పక దేవుడు మంచి కార్యాలు జీవితంలో జరుగునుగాక, ప్రతి ఆటంకాలు తొలగునుగాక, ఇంకా మంచి భవిష్యత్తును దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ తమ్ముడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.